భుజం తట్టి ఏదైతే ఎలక్షన్స్లో ఆయన మీద నమ్మకం నుంచి వచ్చినటువంటి టికెట్ ఇది. సో ఖచ్చితంగా నేను ఇది నవీన్ యాదవ్ గారు, రేవంత్ రెడ్డి గారు పిడికిలే ఇవాళ విజయంగా ప్రతిధ్వనించిందని భావిస్తున్నాను. ఆల్రెడీ ఎలక్షన్స్ రాకముందు వేళల్లో ఏదైతే ఇంప్లిమెంటేషన్ కోసం కేటాయించినటువంటి బడ్జెట్లో ఆల్రెడీ వర్క్స్ జరిగాయి. 150 కోట్ల వర్క్ స్టార్ట్ అయ్యాయి. ప్రజలు అది చూశారు. చూసి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు అయితే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఇండిపెండెంట్గా ఒకసారి ఎంఐ గెలిచారు, సరస్వతి మెజార్టీతో ఓడిపోయారు. కానీ మళ్ళీ నిలబడ్డారు. అంటే ఓడినంత మాత్రాన ఆయన విరమించుకోకుండా నిలబడ్డారు. ఆ ఓపికకు వాళ్ళ ప్రజలు పట్టినట్టారు. ఖచ్చితంగా డెవలప్మెంట్ పరంగా మాత్రం రేవంత్ రెడ్డి గారు ఒక యంగ్ లీడర్షిప్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ఒక ఐకానిక్ స్టేట్గా తెలంగాణ రైజింగ్ అనే ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి డెవలప్మెంట్ పరంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేసింది. టీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఈ ప్రచారంలో కూడా వాళ్ళు 10 సంవత్సరాలు మేము ఇది చేశామని చెప్పుకోలేదు. ఎంతసేపు ఆరోపణలు చేశారు తప్ప విచక్షణారహితమైనటువంటి ఆరోపణలు అసలు కట్టడి చేయలేనంతగా ఒక టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక వ్యక్తి మీద వాళ్ళ కుటుంబం మీద చేసినటువంటి దాడికి ప్రజలు చూపించినటువంటి ప్రేమ వాళ్ళ ఈ ఓటు ఖచ్చితంగా ఈ విజయం చరిత్రలో లిఖించదగినటువంటి విజయంగా నేను భావిస్తున్నాను. అది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు. అయినా చాలా సంతోషంగా స్వాగతిస్తున్నాను. సామాజిక వర్గం ఏదైనా పెడితే ఒక యంగ్ లీడర్ని తనతో పాటు కలుపుకొని పోయి ఒక ముఖ్యమంత్రి ముందుకెళ్లాలనుకున్నాడు. ఆ ఆలోచనలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఏదైతే రేవంత్ నగర్ యూసఫ్ కూడా మీటింగ్కి వచ్చినప్పుడు రోడ్ షోకి వచ్చినప్పుడు ఆయన ఒక చిన్న బలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు, ఒక నమ్మకాన్ని ఇచ్చారు. నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే నాకు కుటుంబంగా వస్తారని తప్పకుండా వస్తే కాంగ్రెస్ పార్టీలో మాలాంటి యువ నాయకులందరూ కూడా ఒక హుషారు వస్తుంది, ఒక బలం వస్తుంది. ప్రజలు కూడా ఏ టైం అయినా కూడా వెళ్ళి మా ఎమ్మెల్యేని కలవచ్చు అనే ఒకటువంటి భరోసాను ఆయన ఇండైరెక్ట్గా తీసుకెళ్లారు. దాన్ని ప్రజలు నమ్ముతారు. ఖచ్చితంగా ఇద్దరిదండి. బట్ నేను ఈ విషయంలో ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ఒక నిబద్ధత కలిగిన ప్రజానాయకుడిగా, ప్రజాసేవకుడిగా, అంటే ఒక ఎన్జిఓ పెట్టుకొని